నేను చాలా గొప్ప మాట చెప్తున్నారు స్వామి. ఈ సందర్భంలో కొద్దో గొప్ప విజయం సాధించిన వాళ్ళ దివ్యగాథలన్నీ మనకి ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో చేరుస్తున్నారు. భగవద్గీత పారాయణం కానీ, శ్లోకాల అర్థం తెలుసుకునే ప్రయత్నం కానీ, చెప్పే ప్రయత్నం కానీ ఎందువల్ల పాఠ్యాంశాలలో లేదు గురుగారు? పాఠ్యాంశాలు లేకపోవడం అన్నది చాలా భయంకరమైన దురదృష్టకరమైన విషయం. దానికి ప్రధానమైన కారణం హిందువుల్లాగా వాళ్ళు తాము హిందువులని భావించకపోవడం, హిందువుగా పుట్టడం. హిందూ అంటే ఇంజనరల్ నేను పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తుంటాను. హిందూ అంటే సర్వజన బంధువు అనే భావనతో ఆ అర్థంతో మీరు భావించండి. హిందూ శబ్దం లేదు నిజానికి, వాడు ధర్మబంధువు. ధర్మం అనేది ప్రపంచానికి, ధర్మం అంటే ఏమిటో ప్రపంచానికి రుచి చూపించిన దేశం భారతదేశం కదా. అందరూ బాగా బతకాలి, అందరూ కలిసి బతకాలి. ఈ దేశంలో ఇన్ని మతాలు ఇంత ఉంది అంటే దానికి ఐడియాలజీనే భగవద్గీత. అది ఆయనకి భగవద్గీత అనండి అనండి. అందరికీ శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతు కులము అంతా ఒకటే. అందరికీ శ్రీహరే అంతరాత్మ, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఇంతకు బూని వచియింపకపోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యుజేబడిన సీతను గ్రమ్మరయేలుచున్నవాడు ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు వల్కినాలకించి, భూకాంతుడు నిందజల్ది నిను కానల లోపల దించి రమ్మనెన్, నిన్ను కానల లోపల దించి రమ్మనెన్. ఇది ఆర్ద్రత లవకుశ. ప్రతిదినమేను తొల్దొలుత పాదములంటి నమస్కరించి, నీ అతులితమైన దీవెనలనంటి చరింతు. త్వదీయ భాగ్యమే గతియడమాయే, ఇంకెప్పుడుగాంతు భవత్పద పద్మముల్. నమస్యతముల్ సేతునమ్మా, కడసారి గ్రహింపుము జానకీ సతీ, జానకీ సతీ. ఆర్ద్రత కదవి, ఆర్ద్రత కదవి. సీతామహాది తల్లిని అడవిలో వదిలేస్తున్నప్పుడు లక్ష్మణుడు పాడుతున్నది. ఆర్ద్రత అనేది ఎక్కడ కనిపిస్తోంది? మన అదృష్టం ఏమిటంటే గొప్ప సంగీత కళాకారులు, సాహిత్య కళాకారులు ఉన్న వాళ్ళ మధ్యలో మనం పుట్టడం, ఆ కాంటెంపరీస్గా పుట్టడం. నారాయణ రెడ్డి గారు నేను చూడడానికి వచ్చేది అక్కడితో అయిపోలేదండి. నన్ను పొద్దునే లేపేవారు ఆయన. లేచావా, లేపానా అనేవాడు. లేచాను గురువుగారు, గొంతు తెలుస్తోంది, లేపా అనేవాడు అని పాట ఇది అర్జెంటుగా ట్యూన్ చేసి నాలో సంగీత దర్శకుడిని గ్రహించి సంగీత దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్ముడు నారాయణ రెడ్డి గారు. నన్ను వేదికల మీద పెంచిన మహానుభావుడు, ఆ జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండవలసిన మహానుభావుడు ఘంటసాల గారు. తండ్రి స్థానంలో ఉన్నారు వీరిద్దరూ మీకు. వాళ్ళిద్దరూ ఏమంటారు, ఆ పితృదేవతల స్థానానికి వెళ్ళిపోయి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు కావాలని పిల్లల ముందు పాడుతుంటాను. మా అమ్మాయి రాసుకుంటున్నట్టుగా నటించి నేను ఈ పక్కన పాడుతుంటే సడన్గా ఏదో గుర్తొస్తుంటుంది. ఇప్పుడు నేను వేదికల మీద నేను చాలా పాటలు పాడలేవు. కేవలం భగవద్గీత ఆధారంగా ఆ నేపథ్యంలో జీవితానికి సంబంధించిన కొన్ని మంచి మంచి పాటలు కూడా వేదికల మీద పాడుతుంటాను. ఆర్ద్రత, వాచిక తపస్సు అన్నాం. వాచిక తపస్సు నేను ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కూడా సూచనలు ఇస్తూ ఉంటాను. వాళ్ళ ద్వారా మీరు ప్రపంచానికి ఏం చెప్పించాలనే లక్ష్యంతో బయలుదేరారు. టైంపాసా, జాబ్ కోసమా, ధనం కోసమా, శాలరీ కోసమా,
ఏదో అప్పటికి ఏది వస్తే అదే, నోటికి ఏది వస్తే అది అడిగేస్తారా? కాదు, చాలా విలువైన స్టేజ్లు ఇవి. ఒకటి ద్వారా ప్రపంచానికి మీరు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే కొన్ని కోట్ల మంది బాగుపడతారు. వాడు దుర్మార్గుడు, వాడు దుర్మార్గమైనదే మాట్లాడతాడని తెలిసి కూడా వాడితో అది టికిల్ చేయించి వాడికి అదే మాట్లాడించే ప్రయత్నం చేస్తే లైక్స్ చాలా వచ్చిండొచ్చు. కానీ దానికి వచోగుణ సంబంధమైన దోషం చెప్పించిన వాడికి, చెప్పిన వాడికి కూడా అదే దోషం ఉంటుంది. దాని ఫలితం మనం అనుభవించాలి. అనుద్వేగకరం వాక్యం, గీత గొప్ప శ్లోకం చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎంత ఇతరుల మనస్సులో నొప్పింపనిది సత్యము, ప్రియము, హితము అయిన భాషణము, వేదాధ్యయనమనర్చుట, వాచిక తపస్సు అని చెప్పబడును. ఆ నోట్లోంచి అవే రావాలి. ఎందుకు రావాలి? కందువగు హీనాధికమిందులేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ అని పలికిన నాల్క, అది చాలా విలువైంది. ఇతర నాలుకల కంటే చాలా విలువైంది. ఈ నాలుకతోనే అది మాట్లాడేస్తానంటే, నేను అదే చెప్తుంటాను, పలానా వాడికి పద్మశ్రీ వచ్చింది అన్నాడు అనుకో, ఆ పద్మశ్రీ వచ్చిన వాడికి వాడి పాటల్లో బూతు పాటలు కూడా ఉన్నాయి కదా అని అడుగుతా, వాడు సైలెంట్ అయిపోయాడు. ఆవిడ వరకు భారతరత్న వచ్చింది అన్నారు, ఆ భారతరత్న మొత్తం భక్తే, కరెక్ట్. ఆ సాహిత్యం అద్భుతం, కరెక్ట్. అందుకని నీ జల్లెడి పట్టినా కూడా ఇంకెక్కడ దోషం అనేది కనపడకూడదు. కాదు స్వామి, అలా జల్లెడి పెట్టుకుంటూ పోతే మన ప్రపంచం చిన్నదైపోతుంది కదా. అవనివ్వండి, ఏ ధర్మం అంటే వ్యక్తిగతంగా కాదు, మనం మళ్ళీ నేనే ఉదాహరణ తల్లి, బంగారు తల్లి, నేనే ఉదాహరణ. చిన్నదైపోతే ఏమిటది అంటే మనదంటే వ్యక్తిగతంగా కాదు, నాట్ ఫర్ సోషలైజింగ్ స్వామి. బట్ నేను అనేది అసలు ప్రపంచంలో జల్లెడ పడుతూ మనం అలా పోతే తాత్విక దృక్పథం, అది పాడేవాళ్ళు ఎవరు ఉంటే ఇలాగే అనుకుని నేను అందరూ మంచి పాటలే మళ్ళీ అందులోకి వెళ్తున్నాం. అసలు ఓకే అర్థమైంది. అయితే ఒకటే తమరి సంకల్పం అంటే ఈ యజ్ఞం ఇప్పుడు ఒక అద్భుతమైన స్థాయికి వచ్చింది భగవద్గీత ఫౌండేషన్ ద్వారా. మీ సంకల్పం ఏంటి? భగవత్ సంకల్పం ఏంటి మీ ద్వారా నెరవేరబోయేది? నా ద్వారా భగవత్ సంకల్పం ఏమిటో తెలియదు నాకు. మళ్ళీ నేనే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నాకు వచ్చే ఫోన్స్ కానీ, ఆఫీస్కి నన్ను చూడడం కోసం వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళలో కనిపించే ఆర్ద్రత కానీ, ఒకసారి సడన్గా ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎప్పుడు సమయం దొరుకుతుంది అంటే, నేనే గంగాధర శాస్త్రి నాయన అనగానే పొగిలి ఏడ్ చేసే సందర్భాలు, ఇవన్నీ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు శ్రీకృష్ణ పరమాత్మ. జీవితంలో ఒక్కొక్క అడుగు పెంచుతూ ఒక పరిణతి అనే స్థితికి వచ్చిన తర్వాత నాకు భగవద్గీత అనే ముద్ద ఆ తిరుపతి లడ్డు నా కంచంలో పెట్టాడు. దాన్ని నేను సిన్సియర్గా త్రికరణ శుద్ధిగా 9 సంవత్సరాల ప్రయాణం, 9 కోట్ల రూపాయల ఖర్చు. దీని తర్వాత నా జీవితం అంతా భగవద్గీత వ్యాప్తికే, భగవద్గీత ప్రచారానికే అనుకునే స్థితి వరకు తీసుకురావడం అది చిన్న విషయం కాదు. దీని ముందు నేను ఎప్పుడు చెప్తుంటా, దీని ముందు నా జీవితంలో చాలా అవార్డ్స్ వచ్చినాయి, రాష్ట్రపతి అవార్డుతో సహా. అవేవి నాకు ఇవ్వని ఆనందం. అవి మీరు ఎంత జీవితంలో ఎంత పెద్ద అవార్డు అయినా అది ఆ క్షణానికి పత్రికల్లో ఒక న్యూస్ మాత్రమే, ఒక డే న్యూస్ మాత్రమే. రెండో రోజు జనాలు మన దగ్గరికి వచ్చి